అందరికీ నమస్కారం. శిరీష క్రియేషన్స్‌కు స్వాగతం. నేను అంటే వీడియోస్‌లో చూపించినట్టు ఇదైతే అంటే శారీస్ చూపిస్తున్నాను. ఇది నా బిజినెస్ అయితే కాదండి. నాకు అంత ఓపిక లేదు. మైండ్ కూడా లేదు. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను. ఇది నా ఫ్రెండ్ బిజినెస్. నేను తనకి ప్రెజెంట్ చేస్తున్నా అంతే. ప్రస్తుతానికి మా ఇద్దరికి ఎలాంటి పార్ట్నర్‌షిప్ అయితే లేదు. ప్రమోషన్‌గా ఇచ్చే డబ్బులు కానీ, కొలాబరేషన్ కానీ అలాంటివి ఏమీ కాదు. జస్ట్ నాకు కంటెంట్ నాకు దొరుకుతుంది అండ్ తనకి మేబీ సేల్స్ ఏమైనా స్టార్ట్ అవ్వచ్చు అన్న ఉద్దేశం తప్ప, అంటే విన్ విన్ సిచ్యుయేషన్ ఉంటుందేమో ఇద్దరికి అని స్టార్ట్ చేసిన అంటే ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం తప్ప ఇంకొక బెనిఫిట్ అయితే ఏమీ లేదు. మేబీ అంటే దీనివల్ల ఎక్కువ గ్రో అయ్యి మంచిగా సేల్స్ ఉంటే అప్పుడు దాన్ని బట్టి మేము పార్ట్నర్షిప్ మాట్లాడుకుందాం అని ముందే అనుకున్నాము. సో దాని గురించి కూడా నేనేమి హైడ్ చేసి అయితే చెప్పట్లేదు. నాకేం యూట్యూబ్లో వేల సబ్స్క్రైబర్స్ అయితే లేరు. ఉన్న సబ్స్క్రైబర్స్ నుంచి కూడా నాకు పెద్దగా వ్యూస్ ఏమీ రావు. ఆ విషయం తనకు కూడా తెలుసు. స్టిల్ నన్ను ఎందుకు కన్సిడర్ చేసింది అంటే, ఒకటి బయట తను ఇప్పుడు ప్రమోట్ చేసుకునేంత రేంజ్లో లేదు, అంటే మనీ పే చేసే సిచ్యుయేషన్లో లేదు. తను ఇప్పుడు చేయాలనుకున్నదంతా తను ఓన్గా తను ఎంతవరకు పెట్టగలదో దాంతో స్టార్ట్ చేసి ఎంతవరకు సస్టైన్ అవ్వగలదు అనేది తను చెక్ చేసుకోవాలనుకుంది. సో దానికి నా హెల్ప్ అడిగింది. నేను చేయగలిగిందే కాబట్టి చేస్తున్నా. యాక్చువల్లీ ఇక్కడ తన అమౌంట్ పోతే తనది మనీ రిస్క్. బట్ ఏదైనా మాట వస్తే అది పడాల్సింది నేను, ఎందుకంటే అందరికీ ప్రజెంట్ చేస్తున్నది నేను కాబట్టి రెప్యుటేషన్ కానీ ఏమంటారు ట్రస్ట్ కానీ పోతుంది. అది ఆ భయం నాకు కూడా ఉంది. ఇప్పటివరకు అంటే నేను నా ప్రోడక్ట్స్నే ప్రమోట్ చేసుకునేదాన్ని, ఎందుకంటే అవి నా ఓన్ ప్రోడక్ట్స్. వాటిని నేను ఎంత కేర్ఫుల్గా చేస్తా అనేది నాకు తెలుసు కాబట్టి ధైర్యంగా నేను ఈ పని చేస్తున్నా, ఈ ఆర్డర్ తీసుకున్నా, ఇక్కడికి పంపించా, ఇలాంటివన్నీ నేను చెప్పగలిగాను. బట్ ఇది అవుట్ ఆఫ్ అంటే నా కంట్రోల్లో ఉన్నది మాత్రం కాదు. స్టిల్ నేను ఈ ఇయర్ అయితే రిస్క్ చేసే ఇందులోకి అయితే దిగాను. సో పెట్టుబడి తనది, మాట నాది. మేబీ వస్తే లాభం, అది కూడా ఇప్పుడు కాదు. తను పెట్టిన అమౌంట్కి ఒకవేళ లాభం ఏమన్నా కనిపించింది అంటే అప్పుడు అంటే పెట్టిన దానికి వచ్చింది నెక్స్ట్ స్టెప్ వేయొచ్చు అని తనకి హోప్ వచ్చినప్పుడు దాన్ని బట్టి ముందుకెళ్ళి ఏం చేద్దాం అనేది అయితే అప్పుడు ఆలోచించుకుందామని అనుకున్నాం మేము. ఇప్పటికైతే నేను జస్ట్ తన ప్రోడక్ట్స్ని నేను ప్రజెంట్ చేసి చూపిస్తున్నాను మీకు అంతే. అంతకుమించి ఇందులో నాకు వచ్చే సంపాదన అయితే ఏమీ లేదు ఈ వీడియో ద్వారా. అది సో ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇందులో చేయట్లేదు. బట్ ఈ బిజినెస్కి తను పెట్టుకున్న రూల్స్ నచ్చే నేను మెయిన్ ఇందులోకి దిగాను. సో తను మెన్షన్ చేసిన పాయింట్స్ నేను ఇక్కడ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు 1 డేలోనే శారీ డెలివరీ అనేది అయిపోతుంది. ఇది కూడా జనవరి ఆర్ ఫిబ్రవరి వరకే ఈ ఆఫర్ ఉంటుంది. తర్వాత బిజినెస్ రన్ చేయడాన్ని బట్టి అది అవైలబుల్ ఉంటుందా లేదా అనేది తర్వాత డిసైడ్ అవుతానంది. బట్ హైదరాబాద్ ఆర్డర్స్ అన్నీ కూడా 1 డేలో, కుదిరితే సేమ్ డేలో కూడా తను షిప్పింగ్ చేస్తానని చెప్పింది. సో ఇదొక మంచి ఆప్షన్. అదర్ దాన్ హైదరాబాద్ మినిమం 3 to 7 days టైం అయితే పట్టేస్తుందండి. సో ఇది చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, మీకు స్మాల్ బిజినెస్లో అంటే ఇలా మీరు రీటైల్గా తీసుకునే ఏ ప్రోడక్ట్ని ఏ స్మాల్ బిజినెస్ ఓనర్ కూడా ఎక్స్చేంజ్ కానీ రీఫండ్ కానీ చేసే ఆప్షన్ ఇవ్వరు. మీరు యూట్యూబ్లో చెక్ చేయొచ్చు. వాళ్ళు నో సిఓడి, నో ఎక్స్చేంజ్, నో రిటర్న్ అని బయోలో క్లియర్గా మెన్షన్ చేసేస్తారు. సిఓడి ఆప్షన్ అయితే తిను కూడా ఇవ్వట్లేదు. బట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు. కానీ మీకు ప్రోడక్ట్ తీసుకున్నాక దాన్ని మీరు ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ చేయొచ్చు. ఎట్లా అంటే, మీరు ప్రోడక్ట్ తీసుకుని అంటే ఓపెన్ చేస్తారు కదా, సో ఆ ఓపెనింగ్ టైం నుంచి అంటే అన్బాక్సింగ్ టైం నుంచి వీడియో అయితే షూట్ చేసుకోవాలి. సో ఆ వీడియోని ఎక్కడ పాజ్ లేకుండా, అంటే మనకి ప్యాకెట్ ఓపెన్ చేయడానికి టైం పడుతుంది. సో అదంతా మీరు స్కిప్ చేయడం అట్లాంటివి ఏం చేయొద్దండి. నీట్గా అది ఎంత టైం పట్టినా పర్వాలేదు, షూట్ చేసుకోండి. షూట్ చేసి శారీలో ఏదైనా డిఫెక్ట్ కనిపించింది, మీకు డ్యామేజ్ ఉంది అని అనిపిస్తే మాత్రం మీకు ఆ వీడియో ప్రూఫ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు ఎక్స్చేంజ్ కావాలంటే ఎక్స్చేంజ్ చేస్తుంది, లేదా మనీ మాకు వద్దు ఇంకా ప్రోడక్ట్ అంటే మీకు రిఫండ్ కూడా చేస్తుంది. ఎక్స్చేంజ్కి ఎలాంటి ఎక్స్ట్రా ప్రైజింగ్ అనేది తీసుకోదు. బట్ రీఫండ్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ కట్ చేసుకుంటా అని చెప్పిందన్నమాట. ఎందుకంటే అది ఎలాగూ తనకి ప్రోడక్ట్ వెనక్కి వచ్చింది, అది తనకి లాసే. బట్ పెట్టిన ఎఫర్ట్ అదంతా పక్కన పెట్టేస్తే షిప్పింగ్ ఛార్జ్ అయితే ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. మీకు అప్ ప్లస్ మీ దగ్గర నుంచి డౌన్ రెండింటి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి తను వాటిని అయితే
కట్ చేసుకుని మీకు రీఫండ్ అయితే మిగిలిన అమౌంట్ రీఫండ్ అయితే చేసేస్తుందంట. సో ఇదొక పాయింట్. ఇవి రీటైల్గా సింగిల్ పీసెస్గా కొనుక్కునే వాళ్ళకి. తను హోల్సేలర్స్కి కూడా చాలా మంచి ఆపర్చునిటీ పెట్టిందండి. ఎవరు నాకు తెలిసి ఇలా పెట్టరనుకుంటున్నా. అసలు రీటైల్గా తీసుకున్నా కూడా స్మాల్ బిజినెస్లో ఎవ్వరు కూడా ఎక్స్చేంజ్ అలాంటివి ఏమి ఇవ్వరు. సో హోల్సేల్లో కూడా తను ఈ ఆప్షన్ పెట్టింది. ఏంటంటే మీరు హోల్సేల్గా కొని మీరు రీసెలర్ అయ్యి ఉండి హోల్సేల్గా కొని అమ్మాలి అనుకుంటే మీకు పడే హోల్సేల్ ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో రీటైల్ ప్రైస్లో కాదు, మీకు హోల్సేల్ ప్రైస్లోనే తను ఇస్తుంది. ప్లస్ మీరు సెట్ మొత్తం కొనాల్సిన అవసరం కూడా లేదు. 4 పీసెస్ సెట్ అయితే 4 తీసుకోవాలి. బట్ 6 పీసెస్ నుంచి ఎంత ఉన్న సెట్ అయినా, అంటే కొన్నిట్లో 6 ఉంటాయంట, కొన్నిట్లో 8 ఉంటాయంట, ఒక్కొక్కసారి 15 కూడా ఉంటాయంట. సో ఆ సెట్స్లో ఏంటంటే మీరు హాఫ్ ఆఫ్ ద శారీస్ తీసుకుంటే సరిపోతుంది. సో 6 పీసెస్ సెట్ అనుకోండి, మీరు 3 తీసుకున్నా చాలు. ఒకవేళ 8 అనుకోండి, 4 తీసుకున్నా చాలు, ఆర్ 3 తీసుకున్నా చాలు. బట్ మరీ 1, 2 అయితే కాదు, మినిమం 3 అయితే తీసుకోవాలి ఒక సెట్లోంచి. సో అది తను పెట్టుకున్న కండిషన్ అనడానికి కూడా లేదు ఇది. ఎందుకంటే తీసుకుంటే సెట్ తీసుకోవాలి ఎవరైనా సరే. అంతేగాని మాకు సెట్లో 2 చాలు, 3 చాలు అంటే ఎవరు ఇవ్వరు. హోల్సేలర్స్ అయినా ఎవరు ఇవ్వరంట. సో ఆ ఇబ్బంది లేకుండా తిను ఒక సెట్ నుంచి మినిమం 3 అయితే ఆర్డర్ చేసుకోవాలని చెప్తుంది. సో మీకు అది హోల్సేల్ ప్రైస్కే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు సెట్ మొత్తం తీసుకున్నారనుకుందాం, అది 6 పీసెస్ కానీ 8 పీసెస్ కానీ శారీస్ ఉన్న సెట్ని తీసుకున్నారనుకుందాం. తీసుకున్నాక మీకు అందులో ఒక 3-4 శారీస్ సేల్ అయ్యాయి. బట్ 1-2 శారీస్ మిగిలిపోతున్నాయి. అవి ఇంకా వెళ్ళవు అని అనిపిస్తే కనుక మీకు, అంటే ఇంకా వాటిని సేల్ చేయడం కష్టం అనిపిస్తే కనుక వాటిని తనకి రీసెండ్ చేసేయచ్చు, అంటే రిటర్న్ చేసేయచ్చు. రిటర్న్ చేసేయచ్చు. ఆ ప్లేస్లో మీకు కావాలంటే వేరే స్టాక్లోంచి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లేదా రీఫండ్ కావాలి అంటే జస్ట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం కట్ చేసుకొని మీకు మొత్తం మనీ అయితే రీఫండ్ చేసేస్తా అని చెప్పింది. సో ఇది ఇక రీసెలర్స్ కోసము మంచి ఆఫర్ ఇది. సో మీకు అట్లీస్ట్ 3 శారీస్ ఒక సెట్లోంచి బుక్ చేసుకుంటే చాలు. లేదా హోల్ సెట్ తీసుకున్నా కూడా దానిలో మిగిలిన 1-2 శారీస్ని అయితే తను రిటర్న్ తీసుకుంటుంది. సో 2 మంచి ఆప్షన్సే. ఏది చూస్ చేసుకున్నా బెస్టే అని నా ఒపీనియన్. అలాగే ఎక్స్చేంజ్ కానీ ఏదైనా, సో చెప్పాను కదా మీకు ఇవి హోల్సేల్ ప్రైస్ వేరే ఉంటుంది, రీటైల్ ప్రైస్ వేరే ఉంటుంది. సో మీరు ఇంత ప్రైస్లో కొనాలా, హోల్సేల్గా కొంటే ఇంకెంత మేము అమ్మాలి అన్న బాధ ఉండదు. సో మీ ప్రైజింగ్ మీరు వేసుకొని అయితే అమ్ముకోవచ్చు. సో అది హోల్సేలర్కి ఒక బెనిఫిట్. ఇప్పుడు రీటైలర్గా ఉన్న కాస్ట్కి, అంటే రీటైల్ కాస్ట్కి హోల్సేల్ కాస్ట్కి ఎంత తేడా ఉంది అనేది చూసుకోవాలని, అంటే తెలుసుకోవాలని ఆరాటం ఉంటుంది అందరికీ. అది కామన్, చాలా సహజం. సో అన్నెసరీగా, అంటే టైంపాస్ కోసం మెసేజ్ చేసే వాళ్ళకి ఎలాంటి రిప్లైస్ ఇవ్వబడవు. బట్ వాళ్ళు టైంపాస్కి చేస్తున్నారా, నిజంగా కొనడానికే వస్తున్నారా అనేది మనకు తెలియదు. కాబట్టి తను అనుకోవడం ఏంటంటే, మీరు రీసెల్లర్ అయి ఉండి మీరు హోల్సేల్గా కొనాలి అని అనుకుంటూ నిజంగా కొనాలి అనే ఉద్దేశంతో మీరు కాస్ట్ అడగడానికి ఒకవేళ మెసేజ్ చేస్తే, మీరు ఫస్ట్ అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. 500 రూపీస్ పే చేసిన తర్వాత మీకు నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తారు. అప్పుడు మీ మనీ యాక్చువల్ అమౌంట్, అంటే టోటల్ అమౌంట్ ఎంత అయిందో ఆ మనీకి 500 డిడక్ట్ చేసి అయితే మీకు ప్రోడక్ట్ అయితే తను పంపించేస్తుంది. ఒకవేళ మీకు కొనే ఇంట్రెస్ట్ లేదు అంటే ఈ అడిగినందుకే కట్ చేస్తున్నారా అని అనుకోవద్దు. బట్ ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో తను 500లోంచి 200 అయితే కట్ చేస్తుందంట. ఓన్లీ 300 మాత్రమే రిఫండ్ చేస్తుందంట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నిజంగా సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీకు శారీస్ సేల్ అవ్వకపోయినా తను మళ్ళీ రిటర్న్ తీసుకుంటానంటుంది కాబట్టి నాకు తెలిసి ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదా షిప్పింగ్ ఛార్జెస్ కట్ చేసుకొని మీకు మనీ రీఫండ్ కూడా చేసేస్తుంది. కాబట్టి మీకు ఎలాంటి లాస్ అయ్యే ఛాన్సే ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఆలోచించుకొని ఎవరైనా సరే రీసెల్లర్స్ అనేవాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇది ఒక పాయింట్. అలాగే మీకు మినిమం ఆర్డర్ ఇంత చేయాలి అనేది ఏమీ లేదండి. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ మీరు హోల్సేల్గా శారీస్ అయితే తీసుకోవచ్చు తన దగ్గర. అది 5,000 10,000 అన్న మాటే లేదు. మీ దగ్గర
1000 ఉన్న 2000 ఉన్నా కూడా మీరు శారీస్ అనేవి అయితే కొనుక్కోవచ్చు. సో కాస్ట్ చూసుకొని కొనుక్కోవడమే కాబట్టి మీరు అనుకున్న బడ్జెట్కి ఎన్ని శారీస్ వస్తాయో దాన్ని బట్టి లెక్క వేసుకొని తీసుకోవడమేనండి. సో ఇవి నాకు నచ్చిన పాయింట్స్. నిజంగానే ఏ స్మాల్ బిజినెస్ ఓనర్ కూడా, అందులోనూ క్లోతింగ్లో ఇవి ఎవ్వరు ఇవ్వరు, నేను ఖచ్చితంగా చెప్తున్నా. సో తను ఒక స్మాల్ స్కేల్ కానీ స్టార్ట్ చేస్తున్నా కూడా తనతో పాటు మిగతా వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వాలని ఆలోచించే ఖచ్చితంగా నిర్ణయానికి అయితే వచ్చి ఉంటుంది. ఎంత బాగా ఆలోచించిందని నాకు కూడా అనిపిస్తుంది. నేను అన్నాను కదా, బిజినెస్ చేయాలంటే ఎంతో కొంత బుర్ర ఉండాలి అని చెప్పి. సో ఇది తను ఆలోచించిన పాయింట్స్ అన్నీ నాకు నచ్చబట్టే నేను కూడా ఓకే అనుకుని సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను ఈ శారీస్ వెయిట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. సో ఇక్కడ మొత్తం అంటే ఈ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అని నేను ఇచ్చానని అనుకుంటున్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్స్లో అడగచ్చండి. కామెంట్ బాక్స్ ఓపెన్లోనే ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. నేను మోస్ట్లీ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. రీటైలర్ గురించి, రీటైలర్ కొన్నా అంటే సింగిల్ పీస్ కొన్నా సరే మీరు ఎలా ఎక్స్చేంజ్ ఆర్ రిఫండ్ చేసుకోవచ్చు దాని గురించి. హైదరాబాద్ ఉంటే మీకు షిప్పింగ్ ఎనీ డేస్కి వచ్చేస్తుంది, అదర్ దాన్ హైదరాబాద్ అయితే ఎనీ డేస్కి వస్తుంది, ఇవన్నీ మెన్షన్ చేశాను. ఈవెన్ మీరు రీసెల్లర్ అయినా హోల్సేల్ ప్రైస్లో కొనాలి అనుకుంటున్నా, లేదా మీ దగ్గర కొనుక్కున్న అంటే మీరు కొన్నాక మీ దగ్గర సెట్స్ మిగిలిపోయినా తిరిగి ఎక్స్చేంజ్ కానీ రీఫండ్ కానీ కావాలనుకున్నా కూడా తను బెస్ట్ ఆప్షన్ ఇస్తుంది. కాబట్టి ఈ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోకూడదని నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపించిందో ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో హెల్ప్ఫుల్లా కాదా అనేది ఖచ్చితంగా చెప్పండి. సో ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, బట్ తిట్టకండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.